వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. అన్నం వండి తీసిన గంజి ఇది. ఇందులోకి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇంత జొన్న పిండి తీసుకొని కలిపేసుకుంటున్నానండి. దీన్ని ఒకరోజు మొత్తం ఇట్లా మూత పెట్టి పెట్టిద్దామండి. పిండి ఇలా పెట్టి ఒకరోజు ఇలా మూత పెట్టి పెట్టిద్దామండి. ఇది పులుస్తుంది. తర్వాత మరుసటి రోజు చూపిస్తాను. పిండి ఈ విధంగా పులిసింది చూడండి. ఇదిగోండి. ఇప్పుడు తుడ్డి ఉడకబెట్టుకుందాం మనము. ఇది పుల్లగా అయిందండి. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే పెరుగు కలుపుకొని తాగొచ్చు, లేదా ఏదైనా పచ్చడి కూడా నంచుకొని తాగొచ్చండి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోద్దాము. ఒక నైట్ మొత్తం తడిపి పెట్టాను కదండి పిండిని. ఇది ఎంతో బలంగా ఉంటుందండి. ఇది మీరు ఏ ఫ్రూట్స్ జ్యూస్ కూడా దీనిపైకి పనికిరాదు. చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మ్యాంగో పికిల్తో తాగిద్దామండి. పెరుగండి. ఇందులోకి చల్లారిన తర్వాత పెరుగు కలుపుకొని తాగిస్తున్నాం. ఇందులోకి చూడండి, ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చడితోనండి తాగుతూ ఈ పచ్చడితో ఎంజాయ్ చేద్దాము.